రెస్టరేషన్ అనేది ఎవరికి? ఫర్ హూమ్ ఈస్ దిస్ రెస్టరేషన్? ఇది విశ్వాసులకు మాత్రమే. రెస్టరేషన్ ఈజ్ ఫర్ పీపుల్ హూ ఆర్ బిలీవర్స్. కొంతమందికి కోల్పోయింది తిరిగి రాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా కోల్పోయినప్పుడు, జరగకూడదు జరిగినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఎక్కువ కాలం ఏదైనా ఆలస్యం అవుతున్నప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు, దేవుడిని విడిచిపెట్టేస్తారు, ప్రార్థన విడిచిపెట్టేస్తారు, స్తుతి గుడికి రావడం ఇప్పుడు ఆపేస్తారు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపన్. దేవుడు వారిని వదిలేయడానికి కాదు, వారి వెంట కూడా ఆయన వెళ్తాడు. ఒక గొర్రె తప్పిపోయినా ఆయన ఆ గొర్రెని తీసుకొని రావాలని చూస్తాడు. అది వేరే ప్రయాణం. ఇది ఏంటంటే ఎవరైతే విశ్వాసాన్ని ఇంకా విడిచిపెట్టకుండా అలాగే ముందుకెళ్ళిపోతారో ఈ తిరిగి పొందుకోవడం అనేది వారికి బాగా ఉపయోగపడుతుంది. రైట్? కొంతమంది బైబిల్లో ఉన్నారు, వాళ్ళు కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోలేకపోయారు. ఆదాము ఏబేల్ని కోల్పోయాడు. బైబిల్లో ఉంటుంది ఏబేల్ తర్వాత ఇంకొక వ్యక్తి ఆదాముకు పుట్టాడు అని. ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? సేతు. హీ గాట్ ఇట్ బ్యాక్. అంటే తన విశ్వాసాన్ని, దేవునితో ఉండేటువంటి సహవాసాన్ని మళ్ళా పొందుకోగలిగాడు. చాలామంది అలా పొందుకున్నారు. అయితే కొంతమంది పొందుకోలేకపోయారు. కయ్యూను దేవునితో ఉండే సహవాసాన్ని మళ్ళా పొందుకోలేకపోయాడు. ఈసావు మరి తను కోల్పోయిన ఆశీర్వాదాన్ని మళ్ళా వెతికాడు. దొరికిందా? దొరకలేదు. చాలా కష్టపడ్డాడు మళ్ళా తిరిగి ఆశీర్వాదం రావాలని. రాలే. సౌలు మళ్ళా తిరిగి వాగ్దానాన్ని పొందుకున్నాడా? పొందుకోలేదా? పొందుకోలేదు. నో రెస్టరేషన్ ఇన్ దీస్ పీపుల్. బిలాము ప్రవక్త మరి దేవుడి నుంచి ఉగ్రతను చూశాడు. కానీ మరి మనము కొత్త నిబంధనలో చూస్తే అతని గురించి ఏమని వ్రాయబడి ఉంటుంది? అతను మంచి ప్రవక్తను ఉంటుందా, అబద్ధ ప్రవక్తను ఉంటుందా? అబద్ధ ప్రవక్తను ఉంటుంది. చూసారా? వీళ్ళు నలుగురు కూడా వీళ్ళు కోల్పోయినటువంటి పిలుపులను పొందుకోలేదు. దే డిడ్ నాట్ గెట్ బ్యాక్. ఓకే, దే డిడ్ నాట్ గెట్ బ్యాక్. కొంతమంది అయితే ఈ న్యూ టెస్ట్మెంట్లో ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. ఎందుకంటే కొత్త నిబంధనలో యేసుని పొందుకున్న వారందరికీ ఏమి ఇవ్వబడుతుంది? పరిశుద్ధాత్మ. సో కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకోవడము అనేది ప్రతి విశ్వాసిలో 100%. కోల్పోయింది తిరిగి పొందుకోవాల్సిందే నువ్వు విశ్వాసంలో వెళ్తున్నట్లయితే. సో పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. అప్పుడు వాళ్ళ లోపల నిలకడగా వాళ్ళని బాగు చేయడానికి ఒక తల్లిలాగా కంటిన్యూగా పరిశుద్ధాత్మ ఉందా వాళ్ళలో? లేదా? లేదు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండడానికి మరి ఎప్పుడు నిర్ణయింపబడ్డాడు? ఎప్పటి నుంచి? సిలువ మీద యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు ఆయన శిష్యులతో మాట అంటాడు, నేను వెళ్ళిపోయి ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్త. మరి ఆయన సిలువ మీద ఎప్పుడైతే రక్తము కార్చాడో, ఆయన చనిపోయిన తర్వాత తిరిగి అక్కడికి వెళ్ళాడో, ఆయన వెళ్ళిపోయినప్పుడు ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ద హోలీ స్పిరిట్ హ్యాస్ కమ్. మరి యేసుని ఎవరైతే దేవుని కుమారుడు శరీరరీతిగా ఈ భూమి మీదకి వచ్చాడు, ఓకే నా కొరకు సిలువ మీద చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతారో వాళ్ళందరిలో పరిశుద్ధాత్ముడు 100% ఉన్నట్టే. కొంతమంది వాక్యంలో ఉండి అన్ని ఆశీర్వాదాలు బయటికి తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. యేసు శరీరరీతిగా భూమి మీదకి వచ్చాడని నమ్మిన ప్రతి ఒక్కరిలో 100% నిండుగా ఉంటాడు. సో దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెండ్. నా ఇప్పుడు ఎందుకు కోల్పోతాం? వై? కోల్పోవడం ఎందుకు, తిరిగి పొందుకోవడం ఎందుకు? అందరూ చెప్పండి పక్కన. అసలు కోల్పోవడం ఎందుకు, తిరిగి పొందుకోవడం ఎందుకు అనండి. యా, వై లూజ్ స్టాఫ్? ఫర్గెట్ గెటింగ్ బ్యాక్. వాట్? వై లూజ్? ఎందుకు? ఏం జరుగుతుంది కోల్పోవడంలో? సిలువ తర్వాత గనక ఈ నలుగురు ఉంటే, కయ్యూను, ఈసావు, సౌలు, బిలాము ఉంటే, వీళ్ళు నలుగురు కోల్పోయిన తిరిగి పొందుకునేవారు. ఇతని పిలుపు తిరిగి వచ్చేసేది, బిలాము పిలుపు. సౌలు కూడా మరి శుద్ధీకరించబడేవాడు. ఈసావు కూడా మరి తన ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకునేవాడు. కయ్యూను కూడా తిరిగి దేవునితో సహవాసం పొందుకునేవాడు. వారు మిస్ అయ్యారేమో కానీ ఈ వాక్యం వెంటనే మీలో ఎవ్వరూ మిస్ అవ్వరు. ఓకే, యా, బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ బికాస్ ఆఫ్ జీసస్. యు సీ దట్ ఇట్స్ సో రెస్టరేషన్. సో వై లాసెస్? సో ఎందుకు కోల్పోవాలా? లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. సామెతలు 20వ అధ్యాయం 30వ వచనం. Proverbs chapter 20 verse 30. గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును
తొలగించును. వై డ్యామేజ్? రెస్టరేషన్ ముందు ఏం జరుగుతుంది? నష్టం అనండి. డ్యామేజ్, లాసెస్, కష్టం, బాధ, అనారోగ్యం, అప్పులు, ఉద్యోగం పోవడం, కుటుంబం విడిపోవడం, మరణం, వేదన. సమ్ డ్యామేజ్ విల్ హ్యాపెన్. వై డ్యామేజ్? ఎందుకు నష్టం? గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి దేన్ని తొలగిస్తాయంట? చెడుతనాన్ని. మనము అరే ఇది పోయింది అని ఎవరికైనా ఏదైనా పోయింది అనుకో, ఇడిపోయింది, ఏం పాపం చేశాడు, ఇడిపోయింది అనుకుంటాం. కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఏం తొలగింపబడుతుంది? చెడుతనము. ఇట్ ఈస్ ప్యూరిఫైయింగ్. సో ఎ ప్రాబ్లం ఈజ్ టు ప్యూరిఫై. పెయిన్ ఈజ్ ప్యూరిఫైయింగ్. ట్రబుల్ ఈజ్ ప్యూరిఫైయింగ్. నీకు జరిగిన ఆ నష్టము, ఆ కష్టము, ఆ బాధ, వేదన నిన్ను శుద్ధీకరిస్తుంది. The blueness of a wound cleanseth away evil. So do strike the inward parts of the belly. లోపలికి వెళ్ళలేము మనము. లోపలికి వెళ్ళి బాగు చేయాలంటే ఒక్కొక్కసారి to go deep, God will allow some damage to go in. అప్పుడు నువ్వు సీరియస్ తీసుకుంటావు అనమాట. Then he will talk to you. అప్పుడు ఆయన నీతో మాట్లాడి ఈ నష్టానికి ఎందుకు వచ్చింది అని చెప్పి దాన్ని శుద్ధీకరించి ఆ తర్వాత నీవు కోల్పోయింది నీకు ఎలాగిస్తాడో తర్వాత చూద్దాం. యోబుకి నష్టం జరిగింది కరెక్టే, కానీ ఆ నష్టంతో పాటు డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్తో పాటు ఏం పోయింది? వాట్ డిడ్ హీ లాస్ట్? హీ లాస్ట్ ప్రైడ్. యోబుకు జరిగిన మహా కష్టములో ఒక చెడ్డ గుణము పోయింది. ఏంటి ఆ చెడ్డ గుణము? గర్వము అనండి. గర్వము, ప్రైడ్. యోబుకు జరిగిన యోబు నీతిమంతుడే, మంచోడే, కానీ అతనిలో కొంచెం శుద్ధీకరించాలా అతనిలో ఉండేటి దాన్ని. అందుకని అతనికి ఆ భారీ నష్టం జరిగింది. మనము నష్టం చూసాం, అరే ఇది పోయింది అనుకున్నాం, కానీ ఆ పోయింది తిరిగి ఇచ్చేశాడు 2 రెట్లు. కానీ ఆ కష్టములో దేన్ని తీసివేశాడు? గర్వాన్ని తీసివేశాడు. చూద్దాం. జోబ్ 4:17-21. జోబ్ 4:17. తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా. ఇంగ్లీష్లో చూస్తే షల్ ఎ mortal man be more just than God? Shall a man be more pure than his maker? యోబుకి ఇలా జరగడానికి గర్వము కారణము అని ఇంతకుముందు మీరు అన్నారా ఎప్పుడైనా? ఎందుకంటే తెలుగు బైబిల్లో దాని ట్రాన్స్లేషన్ సరిగ్గా లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. దిస్ ఈస్ దేర్ ఇన్ ఇంగ్లీష్. మరి అందుకే దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటున్నాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు తీసేశాడు దేవుడు? ఆ తీయడంలో ఏం తీసేశాడు? గర్వాన్ని తీశాడు. కాబట్టి యోబుకి ఒక రకంగా చెడు జరిగిందా, మంచి జరిగిందా? ఒకవేళ యోబుకి ఆ గండం జరగకపోతే యోబులో ఎవరి గుణం ఉంది? దేవుని కంటే పైకెక్కిపోదాం అనే గుణం ఉంది. కాబట్టి అతను పైన ఉన్నాడా, పైనుంచి కిందకు తోయబడ్డా? యోబు ఏం చేయబడ్డాడో? కిందకి వెళ్ళిపోవాల్సినోడు ఈ యొక్క శుద్ధీకరణ ద్వారా తిరిగి మళ్ళా పైకి వెళ్ళిపోయాడు. సో ద లాసెస్ ఆర్ హెవీ ఇటర్నల్ ప్రాఫిట్స్. The physical losses on this planet are heavy eternal profits. ఈ భూలోకములో జరిగే భారీ నష్టాలు విశ్వాసులకు ఒక రకంగా చూస్తే శాశ్వత కాల భారీ లాభాలు. ఎంతమందికి అర్థమైంది ఇది? అందుకే కొరింథీయుల్లో అంటాడు, ఈ క్షణకాల సమస్య ఎంతో మేలుకు దారితీస్తుందండి. నీ అల్పకాల సమస్య. Can we see that? 2 Corinthians 4:18. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే ఒక్కొక్కసారి దృశ్యమైనవి ఎందుకు తీసేస్తాడంటే అదృశ్యమైనవి చాలా ప్రాముఖ్యము. ఇక్కడ గర్వం పెరిగిపోయింది. లూసిఫర్ అనేవాడు దేవుడు కూడా పైకెక్కిపోదాం అనుకున్నాడు, అందుకని అక్కడి నుంచి పడద్రోయబడ్డాడు. కానీ దేవుడు యోబుని శుద్ధీకరించి పైకి తీసుకెళ్ళిపోయాడు శాశ్వతంగా. సో యువర్ పెయిన్ ఈజ్ కాజింగ్ ఎ ప్రాఫిట్. అందుకే దేవుడు నువ్వు ఇంకా విశ్వాసంలో ఉంటే నిన్ను శుద్ధీకరించి కోల్పోయినది 2 రెట్లు, 7 రెట్లు, 10 రెట్లు, 100 రెట్లు ఇచ్చేస్తాడు. సో వాట్ డిడ్ జోబ్ లూజ్ ఇన్ హిస్ డ్యామేజ్? జోబ్ లాస్ట్ ప్రైడ్ ఇన్ హిస్ డ్యామేజ్. జోబ్ లాస్ట్ ప్రైడ్. యోబు తన కష్టాల్లో ఏం కోల్పోయాడు? తన కష్టాల్లో గర్వాన్ని కోల్పోయాడు. హీ లాస్ట్ ప్రైడ్. యువర్ ఫిజికల్ లాస్ విల్ లూజ్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ ఫిట్ ఇన్ ద కింగ్డమ్. నీవు ఈ శరీరంలో ఏదైనా కోల్పోయావంటే అర్థం ఏంటి? ఎందుకు అది కోల్పోయావు అంటే పరలోక రాజ్యంలో ఉత్తమైనది పొందుకోవడానికి దీన్ని కోల్పోయావు. సో యువర్ లాసెస్ ఆర్ టెల్లింగ్ యూ దట్ దెర్ ఈస్ సంథింగ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దిస్ ఎర్త్. నీవు ఏదైనా కోల్పోయావంటే దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు ఉత్తమమైన దానిని ఎదగడానికి ఏదైనా కోల్పోతావంతే. సో ఇన్ వన్ వే యువర్ లాసెస్ ఆర్ గుడ్. పక్కన చెప్పండి, నీ నష్టాలు నీ మంచికే అనండి.
అందుకే అందరికీ అనడు, విశ్వాసులకు మాత్రమే సమస్తము నీకు జరిగిన మంచి చెడు సమకూడి దేనికి జరుగుతున్నాయంట? మంచికే, మేలుకే. సో యోబు అన్నిటికంట అతనికి జరిగినటువంటి ఘోరమైన శ్రమలో చాలా ఘోరమైన గుణాన్ని కోల్పోయాడు. మీరు ఎవరిని ముట్టుకున్నా కానీ మీరేమంటారు? పాపిని అంటారు. ఒక రకంగా యోబు మీద మీరు చాలా యోగ్యులు. పక్కన చెప్పండి, యోబు మీద నువ్వు మహాయోగ్యురాలు, యోగ్యుడు అని చెప్పండి. ఒక రకంగా ఊ అంటే పాప అంట, ఊ అంటే పాపి కరెక్టే ఒక రకంగా, కానీ ఒక రకంగా అది రాంగ్. కానీ యోబు మీద మహాయోగ్యుడు. ఎందుకంటే యోబు ఏమనుకున్నాడంట? నేను దేవుని కంటే నీతిమంతుడు అనుకున్నాడంట. ఎంత ఘోరం! పక్కన చెప్పండి, యోబు ఎంత తప్పు చేశాడు అని. యు సీ ద డ్యామేజ్. సో యువర్ డ్యామేజ్ ఈజ్ నాట్ రియల్ డ్యామేజ్. యువర్ డ్యామేజ్ ఫర్ ఎ బిలీవర్ ఈజ్ డ్యామేజింగ్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ గుడ్. సో నీ కష్టము, నీ బాధ నిన్ను పాడు చేసేది, నిన్ను పాడు చేయట్లే, నీవు పరలోక రాజ్యం వెళ్ళడానికి పాడు చేసే దాన్ని నీ కష్టం పాడు చేస్తుంది. ఎంతమందికి అర్థమైంది? సో దిస్ ఈజ్ కాల్డ్ డ్యామేజ్ ఫర్ ఎ బిలీవర్. అందుకే ఎవరికైనా ఒక విశ్వాసికి మహా కష్టము, మహా బాధ, మహావేదన జరిగిందనుకో ఏమనుకోవాలా? ఈ మహా కష్టంలో ఎంత ఘోరమైంది పోయిందో అనుకోవాలి. యూ షుడ్ నాట్ సీ సమ్ లాస్. ఎ స్పిరిచువల్ పర్సన్ విల్ ఆల్వేస్ సీ ఎ ప్రాఫిట్ ఇన్ ఎ లాస్. ఒక ఆత్మీయ మనిషి ఎప్పుడు కూడా, ఒక విశ్వాసి ఎప్పుడు ఇంకొక విశ్వాసి కష్టాల్లో ఏ చెడ్డ గుణము కోల్పోయాడు, ఏమి లాభపడ్డాడు అనేది తెలుసుకుంటాడు. వాట్ డిడ్ జోబ్ లూజ్? ప్రైడ్. తర్వాత ఇంకో వ్యక్తికి చాలా ఘోరం జరిగింది. రాజ్యం కోల్పోయాడు, కొన్ని సంవత్సరాలు రాజ్యంతో పాటు 4 పిల్లల్ని కోల్పోయాడు. తర్వాత కన్నీరు కార్చి హృదయానుసాడ అనిపించుకున్నాడు. కానీ కొంతకాలము మహా కష్టము గుండా వెళ్ళాడు. హీ వెంట్ త్రూ ఎ డ్యామేజ్. He went through a pain. Why? What did he lose in his damage? What did he lose? He lost his lust. What did David lose? He lost his lust in the damage. దావీదు తన మహా కష్టములో దేన్ని కోల్పోయాడు? తన మహా కష్టములో పాపం మీద ఆశను కోల్పోయాడు, నేత్రాశను కోల్పోయాడు, శరీరాశను కోల్పోయాడు, మోహం అనే దాన్ని ఏం చేశాడు? కోల్పోయాడు. దావీదు కష్టంలో మనం చూసింది ఏంటి? 2 రాజ్యాలు, పిల్లలు. కానీ ఏం కోల్పోయాడు? అసలైంది. హీ గాట్ ప్యూరిఫైడ్. హిస్ లస్ట్ వాస్ ప్యూరిఫైడ్ ఇన్ హిస్ లాసెస్. డేవిడ్ లాస్ట్ లస్ట్, జోబ్ లాస్ట్ ప్రైడ్. సో ఇన్ యువర్ పెయిన్ యు ఆర్ లూజింగ్ సంథింగ్. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆశీర్వదించబడతావు నువ్వు. సో బీ పేషెంట్ వెన్ గాడ్ ఈస్ డీలింగ్ విత్ యూ, ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ ఇట్ గుడ్ ఆర్ నాట్. దిస్ ఈస్ ఫర్ యువర్ గుడ్. నీ ప్రార్థన చూడండి, రెస్టరేషన్ తర్వాత చాలా మంది చెప్పారు, నేను ప్రార్థనలో ఎదిగాను. ప్రేయర్. యు సీ దట్. మే ఐ టెల్ యూ ఎ సీక్రెట్ ఆఫ్ ఎ పర్సన్ హూ విల్ కంటిన్యూ అండ్ హ్యావ్ ఎ గుడ్ ఫినిష్. ఒక సీక్రెట్ చెప్పనా? ఎప్పుడు ఒక వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా, ఏదొచ్చినా ఎలాగైనా వెళ్ళి ఘనంగా ముగించేటువంటి వ్యక్తి, పరలోకానికి వెళ్ళే వ్యక్తి యొక్క సీక్రెట్ ఏంటో తెలుసా? ఒకటే, ప్రేయర్. స్టేబుల్ ప్రేయర్. ఎప్పుడు ప్రార్థించాలి అనే ఆశ అతని హృదయంలో ఉంటుంది. అతను ప్రార్థించకపోయినా ఆ ఆశ ఉంటుంది అతనిలో. స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. ఎవరు కూడా, నో బడీ కెన్ బికమ్ ఎ ప్రీచర్ విత్ రెవల్యూషన్, నాట్ జస్ట్ ఎ ప్రీచింగ్ జాబ్ ఆర్ అనాయింటెడ్ ఆర్ మిరకల్స్. ఎవరైనా అద్భుతాలు చేసినా, దేవునితో సహవాసం కలిగిన వాక్యం బోధించాలనుకున్నా, వాళ్ళ యొక్క సీక్రెట్ ఒకటే ఉంటుంది, ప్రార్థన. ఒకవేళ వాళ్ళు ఆపేశారంటే ఏం కోల్పోయారు? ప్రార్థన. వాళ్ళు పడిపోయారంటే ఏం కోల్పోయారు? ప్రార్థన. వాళ్ళు లేచి మళ్ళీ అన్ని పొందుకొని ఫలభూరితంగా వెళ్ళిపోయారంటే దానికి అర్థము వాళ్ళు మళ్ళా దేన్ని తెలుసుకున్నారు? ప్రార్థన తెలుసుకున్నారు. దే న్యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. సో నెవర్ ఇగ్నోర్ ప్రేయర్. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది రెస్టరేషన్? యూ విల్ గెట్ ఎ పిక్చర్ ఆఫ్ రెస్టరేషన్. నౌ రెస్టరేషన్ ఈజ్ కనెక్టెడ్ టు రిపెంటెన్స్ త్రూ హ్యూమిలిటీ. You need to write it down if you know English. Restoration is connected to repentance through humility. Okay? You need to write down this stuff. తిరిగి పొందుకోవడం అనేది దేనికి కనెక్ట్ అయ్యి ఉంది అంటే, తిరిగి ఏదైనా నువ్వు కోల్పోయింది తిరిగి పొందుకోవాలంటే పశ్చాత్తాపడాలా. పశ్చాత్తాపంతో పాటు పశ్చాత్తాపానికి ఈ తిరిగి పొందుకోవడానికి మధ్యలో రెండాట్లు కనెక్ట్ చేసేది ఏంటి? వినయము. వినయం. హ్యూమిలిటీ కనెక్ట్స్ యూ టు repentance and then restores what you have lost. దావీదు ఏం చేశాడు? తగ్గించుకొని మట్టి వేసుకొని నేల మీద దొర్లి పడక మీద రోధించాడు. యోబు అంతా వేసుకొని దేవుని మొరపెట్టాడు. హ్యూమిలిటీ, తగ్గించుకున్నాడు. హ్యూమిలిటీ రెస్టోర్స్ అండ్ కనెక్ట్స్ యూ టు రెస్టరేషన్. దేవుని మీద కోపగించు. కరెక్టే. చిన్నపిల్లలకి పూర్తిగా అర్థం కానప్పుడు మనం దేవుడి మీద కోపకిస్తాం. అందులో తప్పులే, దేవుడికి అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన లోతుగా తెలుసుకోవడానికి
ఓకే, టైం పడుతుంది. ఇట్ టేక్స్ టైం, నాట్ దట్ ఈజీ. బాల్యంలో ఉన్నప్పుడు దేవునిలో ఎదుగుతున్న పసిపిల్లగా ఉన్నప్పుడు దేవుని మీద కోపడతాం, అలుగుతాం, రైట్? డోంట్ వరీ, ఓకే, గాడ్ విల్ ఫర్గివ్ ఇట్ వన్స్ యూ గ్రో, యూ రిపెంట్, రైట్? నౌ రిపెంటెన్స్ ఈజ్ వెరీ పవర్ఫుల్. వై రిపెంటెన్స్ ఈజ్ పవర్ఫుల్? పశ్చాత్తాపం చాలా శక్తివంతమైంది. ఎందుకు పశ్చాత్తాపం శక్తివంతమైంది? అపోస్తుల కార్యములు 2:38, యాక్ట్స్ 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. And Peter said unto them, repent and be baptized every one of you in the name of Jesus Christ for the remission of sins, and you shall receive the gift of Holy Ghost. మారు మనసు పొందుతేనంట ఏమిస్తాడంట దేవుడు? పరిశుద్ధాత్మ. సో రిపెంటెన్స్ ఈజ్ హైలీ రివార్డెడ్ ఇన్ హెవెన్. అందుకే ఎవరైనా ఎక్కువసార్లు పశ్చాత్తాపడుతున్నా అంటాడు దేవుడు, క్షమించే అంటాడు శిష్యుని. ఫర్గివ్. రిపెంటెన్స్ ఈజ్ టేకెన్ వెరీ సీరియస్లీ ఇన్ ద కింగ్డమ్. ఎన్నిసార్లు తప్పు చేసిన పశ్చాత్తాపం లేదనుకోండి, ఇట్ ఈస్ నాట్ గుడ్. మొదటిసారి పశ్చాత్తాపడి దేవుడిని అంగీకరించమన్నప్పుడు వాళ్ళకి ఏ వరం ఇచ్చాడు? పరిశుద్ధాత్మ. హోలీ స్పిరిట్ ఈజ్ గివెన్ టు మ్యాన్. సో రిపెంటెన్స్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ దట్ ఎ మ్యాన్ కెన్ ఆఫర్ టు గాడ్, రైట్? పశ్చాత్తాపం. అందరూ పశ్చాత్తాపం అనండి. మీ అందరికీ గుణము జీవితాంతం ఉండును గాక. ఈ పశ్చాత్తాపం అంటే భార్య భర్తలు ఇడిపోరు, ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. పశ్చాత్తాపం మళ్ళీ కవర్ చేస్తుంది. రిపెంటెన్స్. నౌ వాట్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రెస్టోరేషన్? ద అడ్వాంటేజ్ ఆఫ్ తిరిగి పొందుకోవడము. కోల్పోయాం. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది కోల్పోవడంలో లాభాలు ఉన్నాయని? దావీదు ఏం కోల్పోయాడు? మోహపు గుణాన్ని కోల్పోయాడు. యోబు ఏం కోల్పోయాడు? తన కష్టాల్లో గర్వాన్ని కోల్పోయాడు. అలాగే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి చిన్న కష్టంలో చిన్నది, పెద్ద కష్టంలో పెద్దదాన్ని కోల్పోతారు. ఇవన్నీ ఎందుకు రాశాడు దేవుడు? పెద్ద పెద్ద వాటివి కోల్పోకుండా ఉండడం కోసం చెప్పాడు, ఎంత నష్టపడకుండా. దావీదుకి యోబుకి జరిగినట్లు మీకు ఎవ్వరికి జరగదు. సీ దట్ నౌ. యూ నీడ్ టు బి కేర్ఫుల్ నౌ టు కీప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గోయింగ్ టు దట్ లాసెస్. యెషయా 49:6, ఐజయా 49. నౌ వి ఆర్ సీయింగ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ రెస్టోరేషన్. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడి వారిని రప్పించినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇంగ్లీష్లో బాగుంటుంది. ఇట్ ఈస్ ఎ లైట్ థింగ్ దట్ యూ షుడ్ బీ మై సర్వెంట్ టు రైజ్ అప్ ద ట్రైబ్స్ ఆఫ్ జాకోబ్ అండ్ టు రెస్టోర్ ద ప్రిజర్వ్డ్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుడు ఏదైనా తిరిగి ఇచ్చేసినప్పుడు మళ్ళీ అదే ఇవ్వడంట, ఎక్కువిస్తాడంట. ఇజ్రాయెల్ పడిపోయింది అంటే ఈ లెక్కన తప్పు చేయడం మంచిదా? కాదు. నువ్వు కరెక్ట్గా ఉండాలి సాధ్యమైనంత వరకు. నువ్వు పడిపోయినవాడు ఎక్కిరించడానికి వీల్లేదు, ఎందుకంటే చూసినప్పుడు ఎక్కిరిస్తావు, కానీ వాడు నీకంటే 100 రెట్లు బ్లెస్ అవుతాడు కదా. సో ఇఫ్ సంబడి లాస్ట్ బేక్ దట్ గాయ్. యోబు అంతకుముందు తూర్పు ఒక్క దిక్కునే ధనికుడు. ఈ కష్టం వచ్చిన తర్వాత 2 రెట్లు వస్తే ఎంత ధనికుడు? భూలోకములోనే ధనికుడు అయిపోయాడు. యోబు తన జీవిత కాలము 4 తరాల పాటు ప్రపంచ ధనికుడుగానే మిగిలిపోయాడు. సో హీ గాట్ రెస్టోర్డ్ పవర్ఫుల్లీ టు బి ద రిచెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్ ఫర్ 4 generations. సో నీ నష్టంలో ఒక గుణాన్ని కోల్పోయావు, తర్వాత దేవుడు తిరిగిస్తాడు అనమాట. ఎంతమందికి ఈరోజు ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది రెస్టోరేషన్ గురించి? యూఆర్ గెటింగ్ ఎ రైట్ పిక్చర్ నౌ. ఆల్రైట్, వాట్ ఈజ్ రెస్టోరేషన్? ఇస్ ఇట్ జస్ట్ ఎ రాండమ్ వర్డ్? నో. యెషయా 49:6 ఏమంటున్నాడు? నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వడం లైట్ అంటున్నాడు దేవుడు. లైట్, ఇట్స్ ఎ లైట్ థింగ్ దట్ ఐ షుడ్ రెస్టోర్. అయితే ఏంటంట చూడండి, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు ఇజ్రాయెల్లో తప్పింపబడి వారిని రప్పించినట్లు నా సేవకుడు అయ్యుండుట ఎంతో స్వల్ప విషయం. కోల్పోయి తిరిగి పొందుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, నేను నీతో చేయను. ఏం చేస్తాననుకుంటున్నావు? ఒకసారి కోల్పోయి తిరిగిస్తున్నప్పుడు ఏం చేస్తానో తెలుసా? గాడ్ ఆల్వేస్ యాడ్స్ వైల్ హీ రెస్టోర్స్ బికాస్ హీ ప్యూరిఫైస్. రెస్టోరేషన్లో ఏమైంది? నిన్ను శుద్ధీకరించాడు కాబట్టి, నువ్వు శుద్ధీకరించి పవిత్రమైపోయావు కాబట్టి కోల్పోయిన దాంట్లో మళ్ళీ ఆ దేవుడు ఇంకా ఉత్తమమైనది ఇస్తాడు. డిడ్ సంబడి అండర్స్టాండ్ దిస్? ఎవరికైనా అర్థమైందా ఇది? నీ కష్టంలో వెళ్తుండగా నీవు శుద్ధీకరించబడ్డావు. చాలా కోల్పోయావు, ఆస్తి అన్ని, ఆరోగ్యం అన్నీ కోల్పోయావు. ఆ కోల్పోతున్నప్పుడు నువ్వు విశ్వాసాన్ని పట్టుకుంటే నువ్వు ఇంకా దేవుళ్ళు ఎదుగుతావు. ఎదిగినప్పుడు నీకు మళ్ళీ ఉన్నదేవుడు ఎదిగిపోయావు కాబట్టి నీ స్టాండర్డ్కి తగినట్టు 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు ఇవ్వాలా. ఈ సంబడి గెటింగ్ ఏ క్లియర్ కాన్సెప్ట్ ఆఫ్ రెస్టోరేషన్. సరే, ఏం చేస్తానంట దేవుడు ఇప్పుడు చూడండి. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండినట్లు నేను నియమించున్నాను అంటున్నాడు. సో ఇన్ యువర్ రెస్టోరేషన్ యూ విల్ గో టు ఏ న్యూ కాలింగ్.
ఇంతకుముందు ఇజ్రాయెల్కే నువ్వు నాయకుడివి, ఇప్పుడు ఇజ్రాయెల్ పడిపోయింది, ఇప్పుడు నీకు ఇజ్రాయెల్ తిరిగి ఇవ్వడమే కాదు భూలోకం అంతా తిరిగిస్తాడంట. నిన్ను ఇజ్రాయెల్కే కాదు భూలోకానికి ఆశీర్వాదంగా చేస్తాడంట. రైట్, నీ కష్టాల్లో నీ దేవుడిని పట్టుకుంటే ఆ కష్టం అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత నీ ఆశీర్వాదం పెరుగుతుంది. యువర్ బ్లెస్సింగ్ విల్ ఇంక్రీజ్, యువర్ గ్లోరీ విల్ ఇంక్రీజ్, యువర్ ఫైనాన్సెస్ విల్ ఇంక్రీజ్. నీ కష్టంలో నువ్వు అలాగే దేవుడిని పట్టుకొని ఉంటే దేవుడు నేను శుద్ధీకరించాడు. శుద్ధీకరించిన తర్వాత నీవు అసలైన గమ్యానికి వెళ్ళిపోతావు. ఇన్ఫ్యాక్ట్ యువర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్, యువర్ పెయిన్ ఈజ్ టేకింగ్ యూ నియర్ టు యువర్ డెస్టినేషన్. నీ కష్టాలు నీ బాధలు ఒక రకంగా చూస్తే నిన్ను నీ గురి వద్దకు తీసుకెళ్తున్నాయి. ఇక్కడ ఈ వ్యక్తిని, ఇజ్రాయెల్కే పరిమితమైన వ్యక్తిని ఇజ్రాయెల్ తిరిగి ఇవ్వడమే కాదు నిన్ను భూలోకానికి వెలుగుగా చేస్తాడండి. అనేక మంది ఈ రోజు అసలైన గురిని మీరు తెలుసుకుందురుగాక. సో రెస్టరేషన్ ఎప్పుడైతే నువ్వు తిరిగి పొందుకుంటావో నీ గురిని గుర్తిస్తావు. ఇన్ ది సీజన్ ఆఫ్ రెస్టరేషన్ యూ విల్ నో యువర్ డెస్టినేషన్. టాక్ టు నైబర్ అండ్ సే ఇన్ ఇంగ్లీష్, ఇన్ ది సీజన్ ఆఫ్ రెస్టరేషన్ యూ విల్ నో యువర్ డెస్టినేషన్. తెలుగులో చెప్పండి, ఈ తిరిగి పొందుకునే కాలంలో నీవు నీ గురి వద్దకు పరిగెడతావు అనండి. మళ్ళీ చెప్పండి, ఈ తిరిగి పొందుకునే కాలంలో నీ గురిని నువ్వు తెలుసుకుంటావని చెప్పండి. ఇక్కడ ఈ వ్యక్తి ఇజ్రాయెల్ పోయింది అనుకుంటున్నాడు, దేవుడు మళ్ళా కానీ ప్రార్థిస్తున్నాడు, మొరపెడుతున్నాడు. దేవుడు మళ్ళా ఇజ్రాయెల్ ఇవ్వడమే కాదు నిన్ను భూలోకానికి వెలుగు చేస్తానన్నాడు. ఈ దేవుడిని కష్టములో గట్టిగా పట్టుకుంటే ఇజ్రాయెల్తో పాటు భూలోకానికి ఉపయోగంగా చేస్తున్నాడు అని అంటాడు. నీ కష్టాలు బయటకు వచ్చిన తర్వాత లెక్కలేని ఆశీర్వాదాలు కలుగును గాక. హౌ పవర్ఫుల్ ఈజ్ హోల్డింగ్ ఆన్ టు ఫెయిత్. నీ కష్టము కాదు అక్కడ, నీ కష్టంలో నువ్వు విశ్వాసాన్ని పట్టుకుంటున్నావా లేదనేది ఇంకా ముఖ్యం. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఐ విల్ ఆల్సో గివ్ దీ ఫర్ ఎ లైట్ టు ద జెంటైల్స్ దట్ దౌ మే బీ సాల్వేషన్ ఆన్ టు ద ఎండ్ ఆఫ్ ద ఎర్త్. ఎక్కడ వరకు మట్టి కనపడుతుంది అక్కడ వరకు నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. సో నీ కష్టాల్లో నువ్వు లాభాలను చూడగలవా? పక్కన చెప్పు, నీ కష్టాల్లో నువ్వు లాభాలను చూడగలవా? క్యాన్ యూ సీ ప్రాఫిట్స్ ఇన్ యువర్ పెయిన్? క్యాన్ యూ సీ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ డిలే? కమ్ ఆన్, క్లెయిమ్ యువర్ ప్రామిస్. నజరేయుడైన యేసయ్య, నేను ఇంకా నమ్ముతాను. నా కష్టాల్లో, నా బాధలో నేను ఇంకా నీ నామాన్ని మహిమ పరుస్తాను. నాకు జరుగుతున్న ఆలస్యములో, నాకు జరుగుతున్న కష్టాల్లో, నాకు జరుగుతున్న బాధల్లో నేను కొంచెము ప్రార్థన చిన్న చూపు చూశాను. దేవుడు ఏం చేశాడు? నా దేవుడు మర్చిపోయాడు నన్ను అనుకుంటున్నాడు. హీ విల్ విజిట్ యూ. 70 ఏళ్ళ టైంలో విజిట్ చేస్తాడు. యోసేపు లాంటి విశ్వాసం నీకు కలుగును గాక. ఎందుకంటే చెరసాలలో దేవుడు అతను దర్శించి వాగ్దానాన్ని నెరవేర్చాడు. దేవుడు యోసేపుకు తెలుసు, అందుకే చెప్తున్నాడు, ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, ఈ దేవుడు మిమ్మల్ని దర్శించి ఐగుప్తుల్లోంచి మనం తీసుకెళ్ళిపోతాడు, నా ఎముకల్ని తీసుకెళ్ళండి. సంబడి ఈస్ బిలీవింగ్ లైక్ జోసెఫ్ ఇన్ యువర్ ప్రిజన్, ప్రిజనర్స్ ఆఫ్ హోప్. నీ బంధకముల్లో నీ నిరీక్షణ నిలకడగా ఉందా సహోదరుడా, సహోదరి? హోల్డ్ ఆన్ టు హిస్ ఫెయిత్ ఇన్ యువర్ పెయిన్. In every area, repent for the wrong things. పశ్చాత్తాపడు. ఎందుకు ప్రార్థన మానేశాను నేను? ఎందుకు వాక్యం వినడం మానేశాను? ఎందుకు ఇవ్వడం మానేశాను? అయ్యా, నీవు ఎంత మంచి దేవుడువా, నువ్వు ఇక్కడే ఉన్నావా, నన్ను పరీక్షిస్తున్నావా? అయ్యా, ఐ విల్ నెవర్ లీవ్ యూ. నన్ను గొప్పగా బహుమానించడానికి ఇలా చేస్తున్నావా? Lord, I rejoice my pain because of the restoration. In Jesus' mighty name I pray. Amen.